హాయ్ అండి, అందరికి యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. అందరూ బాగున్నారా? ఒక మంచి టేస్టీ ట్రెడిషనల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేనండి పనసపట్టు కూరతో వచ్చాను. పనసపట్టుని చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను ఇదివరకు ఆవు పెట్టిన కూర చేశాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కామెంట్ బాక్స్లో కూడా పెడతాను. ఇప్పుడైతే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కనుక పెసరపప్పు కాంబినేషన్తో చేస్తున్నాను అనమాట. ఇది కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఈ పనసపట్టు కూర నచ్చని వాళ్ళు ఎవరు ఉండరేమో. ఇది టేస్టీగా ఉంటుంది, అలాగే దీని నిండా ఫైబర్ కూడా అనమాట. ఈ కూర అసలు చాలా చాలా బాగుంటుంది. పనసపొట్టు ఒకప్పుడైతే కాయ తెచ్చి కొట్టేవాళ్ళు మా నాన్నగారు మా చిన్నప్పుడు. ఇప్పుడైతే మనకి మార్కెట్లో దొరికేస్తున్నది. అయితే మార్కెట్లో కొనుక్కొచ్చినప్పుడు మాత్రం ఒకసారి అబ్జర్వ్ చేయండి. అక్కడ మనకి పనస పిక్క పైన ఒక లేయర్ ఉంటుంది అనమాట. దాన్ని కూడా కట్ చేసేస్తారు చాలామంది. అప్పుడు ఏమవుతుందంటే కూరలో అక్కడక్కడ మనకి ఆ ప్లాస్టిక్ కాగితాలు దొరుకుతూ ఉంటే తినలేం మింగేటప్పుడు. కొంతమంది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మధ్య మధ్యలో ఆ పిక్కల్ని కొంచెం సెపరేట్ చేస్తారనమాట. అలాంటప్పుడు మనకి కూర అంతా చక్కగా వస్తుంది. ఒకటి అరా వస్తాయి, కానీ మరీ ఎక్కువగా వచ్చాయంటే తినలేం కదా. కొంచెం చెక్ చేసుకోండి. ఇందులో కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఈ పనసపొట్టులో కూడాను. చాలా మటుకు ఏరేనండి. ఈ పిక్కలు కట్ అయిపోయి చూసారా, ఇలా కట్ అయినప్పుడు ఆ పైన ఉన్న లేయర్ కూడా, అంటే మన మామిడికాయలో జీడి పైన ఉంటుంది చూసారా ఒక రేపరు, దీనికి కూడా అలాగే ఉంటుందండి. అంటే పనస పిక్కల మీద కూడా అలానే ఉంటుంది అనమాట. అది కూడా వంటల్లో వచ్చిందంటే తినలేం కదా. సో దాని గురించి నేను చెప్తున్నాను. శుభ్రంగా నీళ్ళలో ఈ పనసపొట్టు వేసి జస్ట్ ఒక 5 నిమిషాలు ఉంచేసిన తర్వాత బాగా నీళ్ళలో జాడించినట్టుగా కడిగి పిండి పక్కన ప్లేట్లో తీసుకుంటున్నానండి. కానీ నీళ్ళను ఓడిచేయమనుకోండి, అడుగున ఏదైనా చిన్న డస్ట్ కానీ ఇసుక కానీ ఉండొచ్చు కదా, మనం రోడ్డు మీద నుంచి తెచ్చుకుంటున్నాం కనుక నీళ్ళలో జాడించినట్టుగా చేసి ఈ పనసపొట్టును పిండిసి వేరే ప్లేట్లో పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఇసుక ఏదైనా ఉంటే కడిగినప్పుడు ఆ నీళ్ళలో ఆ ఇసుక ఉండిపోతుంది అనమాట. ఈ విధంగా ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం మంచినీళ్ళు వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడంటే తగ్గిపోయింది కానండి, పనసపొట్టు కూర విస్తరలో ఉందనుకోండి, అంటే పెళ్ళిళ్ళు పేరెంటాలప్పుడు ఫంక్షన్స్ అప్పుడు చాలా గొప్ప అనమాట. అప్పుడు పనసపొట్టు కూర పెడితే పనసపొట్టు ఉడికించేటప్పుడు నీరు ఎక్కువగా వేయకుండా తగు మాత్రంగా నీరు పోసి అత్తెసరలా కూడా ఉడికించుకోవచ్చండి. అలా చేసినా కూడా కొంచెం నీళ్ళు ఉంటాయి, పిండాల్సిందేని. ఇలా ఉడికినవి చిల్లుల గిన్నెలో వేసేసుకోండి, అప్పుడు నీళ్ళన్నీ పోతాయి. కానీ ఈ పనసపొట్టులో నీళ్ళు అనేవి ఉంటాయి. మళ్ళీ చల్లారిన తర్వాత చక్కగా పిండేసేయాలి. పిండేసి పొడి పొడిలాడుతున్నట్టుగా చేసుకున్న తర్వాత మనం కూర చేసుకోవాలన్నమాట. మనం ఈ విధంగా ఉడికించి పెట్టేసుకున్నాం అనుకోండి, కూర చేయడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇది ఆవు పెట్టి చేసుకోవచ్చు, పెసరపప్పు వేసి చేసుకోవచ్చు, నూనె పొడి పెట్టి చేసుకోవచ్చు, ఇంకా మసాలాలు వేసి చేస్తారు. నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. ఇలా ట్రెడిషనల్ పద్ధతిలోనే నేను ఎప్పుడు చేయడం అలవాటు. నేను పెసరపప్పు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. పనసపొట్టుతో చేసిన ఏ కూర అయినా కానీ పులిహార పోపులాగా ఎక్కువగా పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. నూనె కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి 2 స్పూన్ల నూనె వేసి శనగపప్పు మినపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు కూడా వేసి ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేశాను. అలాగే తరిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కూడా వేశాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. లేతగా గుమగుమలు ఆడిపోతున్నది. ఇప్పుడు మొత్తం పోపు అంతా వేగిపోయింది కదండి. ఈ పోపు వేగిపోయిన తర్వాత దీంట్లో పెసరపప్పు ఈ పనసపొట్టు వేసి కూర చేసేయచ్చు. కానీ పోపుని లాస్ట్లో యాడ్ చేసాం అనుకోండి, క్రంచీగా ఉండి కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేగిపోయిన పోపుని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఈ వేడి పోపు మీదనే ఇంగు కాస్త ఎక్కువగానే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంగు వేసి స్పూన్తో కలిపేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు అదే మూకుడులో కొద్దిగా పసుపు వేసుకొని ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసుకుంటున్నాను. పెసరపప్పుతో పాటే మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పనసపొట్టు కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పెసరపప్పు బాగా నానిపోయింది కనుక ఉడికించిన పనసపొట్టు కూడా వేసేసాను. ఒకళ్ళు పెసరపప్పు నానలేదనుకోండి, అప్పుడు పెసరపప్పు వేసిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసి ఒక 2 నిమిషాలు మగ్గించి అప్పుడు ఉడికించిన పనసపొట్టు వేసి కలుపుకోండి. ఇక్కడైతే బాగా నానింది కనుక పెసరపప్పు వేసి ఆ వెంటనే ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పనసపొట్టు కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను. పనసపొట్టు ఉడికించినప్పుడు ఉప్పు వేసాం, కానీ ఇక్కడ నీళ్ళని డ్రైన్ చేసేసాను కనుక మరి కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. ఇది పెసరపప్పు కూర కనుక ఉప్పు అట్టే పట్టదు, కమ్మగా ఉంటుంది. అలాగే పనసపొట్టులో ఎంత ఓడి చేసినా కొద్దిగా ఉప్పు ఉంటుంది కదా, కనుక చూసుకొని లైట్గా ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళ చుక్కలు వేసుకుంటున్నాను, ఎందుకంటే పెసరపప్పు ఉడకాలి కదా. మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు ఉంచి మధ్యలో కలుపుకుంటూ లాస్ట్లో ఉడికిపోయింది పెసరపప్పు కూడా అనుకునేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. ఇది కమ్మటి కూర కదండి, పప్పు కూర కదా, అందుకు నెయ్యి వేసాను అనమాట. లేదంటే మీరు నూనెనే వేసుకోవచ్చు. పనసపొట్టు ఆవు కూర కానీ ఇంకేదైనా కూర అనుకోండి, నెయ్యి కన్నా నూనె పోపు బాగుంటుంది. కానీ ఇది పప్పు కూర కదా, అందుకే కొద్దిగా నెయ్యి, ఇంట్లో తయారు చేసిన నెయ్యి వేసాను. బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు దగ్గరికి వచ్చిన వరకు ఉంచాను. ఇప్పుడు అంతా అయిపోయిందండి. లాస్ట్లో మనం పక్కకు పెట్టుకున్న పోపు ఉంది కదా, ఈ పోపు కలిపేసుకోవడమేనండి. దీంట్లోని
పోపు మన మినపప్పు వడియాలు ఉంటాయి చూసారు, అవి వేయించుకుని కలుపుకున్న చాలా బాగుంటాయి. కాకపోతే అవి తినే ముందే కలుపుకోవాలి, లేదంటే కూరతో పాటు మెత్తబడితే సాగుతూ ఉంటాయి. క్రంచీగా వేయించి పక్కన పెట్టేసుకోండి, ఈ పోపు కలిపేసుకోండి, తినే ముందు ఆ వడియాలు కూడా కలుపుకోండి. నా దగ్గర అయితే ఆ వడియాలు లేవు కనుక పోపు వేసి బాగా కలిపేసుకున్నానండి. పోపు వేస్తున్నప్పుడు స్టవ్ కట్టేసిన తర్వాతనే పోపు వేసి బాగా కలిపేశాను. ఇంకా వేడి వేడి అన్నంలోనో నూనె నెయ్యి వేసుకుని ఈ కూర కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో. మీకు విషయం తెలిసిన పనస పొట్టుతో ఏ కూర చేసినా కూడాను ఈవినింగ్ స్నాక్ లాగా మళ్ళీ మిగిలిన కూర మేము తినేవాళ్ళం. అందుకే కాస్త ఎక్కువగానే మా అమ్మ చేసేవారు, చాలా బాగుండేది. ఈ పచ్చిపనసకాయతో పొడి కూడా తయారు చేసుకుంటారటండి. ఇది చాలా హెల్త్కి మంచిదంట, షుగర్కి కూడా మంచిదంట. మెయిన్ మనకి మైదా పిండి తినడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, నేను కూడా మైదా పిండి వాడను. దానికి ప్రత్యామ్నాయంగా ఈ పొడిని మనం వంటల్లో వాడుకోవచ్చు అని చెప్పి ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం ఎప్పుడో పేపర్లో చదివాను, ఈనాడు పేపర్లు అనుకుంటా. ఆ పొడులు కూడా అమ్ముతున్నారు అనుకుంటాను. అయితే మనం సొంతంగా చేసుకోవడం చాలా మంచిది. నేను కూడా ఎప్పటినో చేసుకోవాలనుకుంటున్నాను. కాకపోతే మనకి అపార్ట్మెంట్లో ఎండబెట్టడానికి అంత అనుకూలంగా ఉండదు కదా. భవిష్యత్తులో నేను చేస్తానేమో, కానీ అంతకన్నా ముందు ఏదో పేపర్లో చదివి చేయకూడదు. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అది ఎంతవరకు మనం చేయగలము, దానివల్ల ఉపయోగాలు ఎంతవరకు ఉన్నాయి, దానివల్ల నష్టాలు ఏమున్నాయి కూడా చూసుకుని ఎప్పుడైనా చేస్తానేమో భవిష్యత్తులో. నాకు తెలిసి అది మంచిదని అనుకుంటున్నాను, ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఇవన్నీ ముందే తెలుసు కనుక చక్కగా ఎప్పుడు పడితే అప్పుడు ఈ పనసపొట్టు కూరలు చేస్తూ పెడుతుండేవాళ్ళు. చాలా హెల్తీ, చాలా ఫైబర్, అన్నిటికి మించి చాలా టేస్టీ కూడాను. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ పాతకాలపు ట్రెడిషనల్ వంట మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.